అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మొదటి రోజు గవర్నర్ గారు మొత్తంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి అన్నిటి గురించి మొదటి రోజు ఆయన ప్రసంగంతో మొదలైంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభకు హాజరయ్యారు. అయితే హాజరై ఎంతసేపు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ ఉన్న కొద్దిసేపు కూడా సాక్షాత్తు గవర్నర్ గారు అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఆయన ప్రసంగిస్తూ ఉండగా పేపర్లు చింపేసి పక్కన పెట్టడం, గందరగోళంగా ఒక భీకరమైనటువంటి వాతావరణం సృష్టించడం, ఈ మొత్తంగా దీనికి సంబంధించి మొత్తం అసెంబ్లీ సెషన్ సంబంధించి పూర్తి విశ్లేషణ తెలిసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ సభ్యులు సభలో ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎక్కడైనా కూడా ఇప్పుడు అధికార పక్షం ఏదైనా మాట్లాడుతూ ఉంటే లేదు మీరు తప్పు చెప్పారు, లేదు అది మీరు అవాస్తవం అని చెప్పేసి ప్రతిపక్షం కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న సమంజసం. అది అంటే సభలో అదే పరిస్థితి ఎక్కడైనా చూస్తూ ఉంటాం. కానీ గవర్నర్ గారు అప్పుడే చూసుకుంటే సభ అప్పుడే స్టార్ట్ అయింది. గవర్నర్ గారు స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాలు కూడా సభ మొదలవ్వలేదు. ఈలోపే పేపర్లు చింపేసి ఆయన ఎదురుగానే పేపర్లు కేకలు వేసేయడం, బాయ్కాట్ అని చెప్పేసి వెళ్ళిపోయేటోళ్ళట్టు. నిన్నటి రోజున దానికి సంబంధించి గవర్నర్ గారు చెప్పినటువంటి తీర్మానానికి ధన్యవాదం తీర్మానం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా నిజంగా క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే లిటరల్లీ ఒక గవర్నర్ ముందు ఆ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. వాళ్ళందరి తరపున రాష్ట్ర ప్రజల తరపున మేము క్షమాపణ చెప్తున్నాం గవర్నర్ గారికి. మొత్తంగా ఈ ఉదంతం గురించి మీరే ఉంటారు? వెంకట్ గారు, శాసనసభ సమావేశాలకు సంబంధించి కొంత ఒక విధమైనటువంటి ప్రోటోకాల్, ఒక విధానం, సభా సాంప్రదాయాలు అని కొన్ని ఉంటాయి. మొదటి రోజు బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు గవర్నర్ గారు వస్తారు. గవర్నర్ గారితో ప్రభుత్వం తాము ఏం చేసిందో ఏం చేయబోతుందో అన్నది గవర్నర్ గారి నోటంట చెప్పిస్తారు. ఇది సహజంగా జరిగేది. అది అయిపోయిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగం మీద ఒక చర్చ జరుగుద్ది. ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళకి ఏమన్నా ఒక అభ్యంతరాలు ఉంటే సహజంగానే అభ్యంతరాలు ఉంటాయి. ఏంటంటే గవర్నర్ గారి నోటంట అన్ని అబద్ధాలు చెప్పించారనే మాటలు మాట్లాడతారు ఏ ప్రతిపక్షమైనా. ఓకే, సరే, ఆ విధంగా దాని మీద చర్చ చేయాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఆ 10 మంది 11 మంది ఎందుకు వచ్చారు అంటే పదే వాళ్ళ మీద శాసనసభ్యత్వం రద్దు అవుతుందనేటువంటి ఒక అల్లరి ఒకటి జరిగింది కాబట్టి ఒక భయపడి వచ్చారు. మరి వచ్చిన వాళ్ళు ఏమన్నా గవర్నర్ గారికి ఆయనకు స్థానానికైనా గౌరవం ఇచ్చి ఆయన ప్రసంగం ఉన్నంతసేపు అయినా ఉన్నారా అంటే అది లేదు. వచ్చారు, 11 నిమిషాలు వచ్చారు, అరిచారు, వెళ్ళిపోయారు అన్నట్టుగా వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి కూడా కామెడీలు, మాకు భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిజంగా భయపడి హోదా ఇవ్వట్లా. ఎవరు భయపడ్డారంటే ప్రజలు భయపడ్డారు. మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పటికే మమ్మల్ని సర్వనాశనం చేసి నీకు ప్రతిపక్ష హోదా వస్తే మొత్తం సర్వనాశనం నీతో తలపోటు ఎందుకులే, అభివృద్ధికి ఆటంకంగా ఉంటావు అని చెప్పేసి అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. ఓకే, ప్రభుత్వం కాదు భయపడింది. ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ప్రభుత్వం చేతులు ఏముంటుందండి? ఇప్పుడు గవర్నర్ గారికి ఇష్టమైంది ఇవ్వడానికి లేదు, స్పీకర్ గారికి ఇష్టమైతే ఇవ్వడానికి లేదు, ముఖ్యమంత్రి గారికి ఇష్టమైనా ఇవ్వడానికి లేదు. అదొక పద్ధతి, ఒక విధానం, మనకు ఒక రాజ్యాంగం అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం భారతదేశంలో దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి అనుకుంటాం మనం. ఆయనకంటే కూడా పవర్ఫుల్ ఏదన్నా ఉందంటే రాజ్యాంగం మనకే. అవును, ఎవరైనా సరే రాజ్యాంగం లోబడే పనిచేయాల్సిందే ఎవరైనా సరే. అయితే ఆ రాజ్యాంగం దాంట్లో ఉన్న చట్టాలు ఇతని గురించి అవగాహన లేదు, వీళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వెంకట గారు, ఎంత భారీ మెజారిటీతో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175కి 175 సీట్లు వచ్చేసినా కూడా ముఖ్యమంత్రి గారికి ఇష్టమైతే ఈ వెంకట గారినో కోసంపూడి శ్రీనివాసనో తీసుకెళ్ళి పలానా జిల్లా కలెక్టర్గా వేసేస్తారంటే కుదరదు. దానికి ఒక విధానం ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది అది ఒక రూల్ ఉంటుంది. అదేవిధంగాను నేను ఎలక్షన్స్లో ఇంత మెజారిటీతో ఎగ్గాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్ పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్ తీసుకుంటానంటే కుదరదు. దానికి ఎన్నికల వ్యవస్థ అని ఉంటుంది. అదేవిధంగా నాకు ఇంత మెజారిటీతో గెలిచాను కాబట్టి నా ఇష్టం వచ్చిన న్యాయమైనటువంటి తీర్పులు చెప్తారంటే కుదరదు. దానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది. రాజ్యాంగం ఎక్కడికక్కడ కట్టుబాట్లు చేసింది. ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పే ముందే రాజ్యాంగ నిర్మాతలకు అందరూ బాగా మేధావులు కదా, వాళ్ళన్నీ భవిష్యత్తు ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు పుడతారని చెప్పేసాను ఎక్కడికక్కడ చేశారు, కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దాన్ని గౌరవించే చేయాలి. ఎవరికీ నాకు మెజారిటీ వచ్చింది కదా నా ఇష్టం వచ్చినట్టు చేయడం అంటే కుదరదు. ఈరోజు ఆ 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో పాటు అంటే దాదాపు 22 నుంచి 23 లక్షల మంది ప్రజలు ఓట్లు వేయచ్చు, ఓట్లు వేయకపోవచ్చు, మొత్తానికి ఆ నియోజకవర్గానికి అతనే కదా అధినేత. అంతమంది నమ్మకంతో అసెంబ్లీకి పంపించిన తర్వాత చాలా బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహామహులు యోధులు
నడిచేటువంటి ప్రాంతం అది. అంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయం కింద. అసలు పార్టీలకి సిద్ధాంతాలకి ఎంత వేరుగా ఉన్నా కూడా ప్రజల తరపున ప్రజా గొంతుగా మాట్లాడేటువంటి యోధులు ఉన్నారు అసెంబ్లీ అంటే. అక్కడ దాకా ఎందుకంటే మనకు తెలిసినంతలోనే చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారు అధికార పక్షం ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఎన్ని రకాలుగా విమర్శలు చేసుకునేవారో, ఎక్కడైనా మాట పొల్లుతున్నా కూడా వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేవారు, సభా సాంప్రదాయాలను గౌరవించేవారు. ఇక్కడ ఏది గవర్నర్కి గౌరవం ఎవరు, సభకే గౌరవం ఎవరు, ప్రజా తీర్పుకి గౌరవం ఎవరు. నేనేమంటున్నానంటే మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. నేను ఆ వీడియో చూపించిన తర్వాత మీరు చెప్పాలి. ఓకే. 77 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 56 వచ్చినాయి సార్, మ్యాథ్స్ లో 58 వచ్చినాయి సార్, సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్. దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. నేను ఏమంటానంటే అన్ని సబ్జెక్టులను పాస్ అయ్యాను నేను. నాకు ఒక సబ్జెక్ట్లో 4 మార్కులు తక్కువ వచ్చినాయి, పాస్ మార్కులు 35 అయితే నాకు 38 వచ్చినాయి. దాంట్లో 4 మార్కులకి నాకు తక్కువ చేసి నాకు పాస్ చేయకుండా ఉంటారా? నన్ను పాస్ చేయాలి ఖచ్చితంగానే ఒక అమ్మాయి అడుగుతుంది. ఆవిడ అమ్మాయికత్వంకి నాకు 18 సీట్లు రాకపోయినా ఒక 7 సీట్లు తక్కువ వచ్చినాయి, 40% అంత మాత్రానికే నాకు ప్రతిపక్ష హోదా ఎవరా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి అని వ్యత్యాసం ఉందా? ఆ అమ్మాయి అంటే అమాయకంగా అడిగింది. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏ విధంగా అడుగుతాడు? సరే మరి చూశారు కదా, ఇంకా నయ్యం నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగిన అడుగుతాడేమో. అంటే ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ రోజున వెంకట గారు నేను ఏమంటున్నానంటే ఆ విధమైనటువంటి ప్రవర్తన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారంటే మనం నిజంగా సిగ్గుపడాలి. ఇప్పుడు 8 నెలలు అయింది, 9 నెలలకు వచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రభుత్వంలో 9 నెలల్లో ఏం చేస్తారని చెప్పింది, ఏం చేయడానికి వచ్చింది అనే దాని మీద ఒక చర్చ జరగాలి. మీరు చేయట్లేదు, మీరు పలానా హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మర్చిపోయారని ఒక వాదన చేయి. అప్పుడు దానికి అలా కారణాలు ఏంటో కూడా చూపిస్తుంది. నేను జరిగింది చర్చ అంతే కదా. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా కుంటుపడింది, పారిశ్రామికవేత్తలు ఏ విధంగా పారిపోయారు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి భయపడి. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కనీసం భూములు కూడా ఎందుకు ఇవ్వలేదు, పోలవరానికి సంబంధించి ఎందుకు కనీసం 3% కూడా కంప్లీట్ చేయలేకపోయారు, అమరావతి ప్రాంతాన్ని ఏ మాట చెప్పావు, ఏ మాట వచ్చిన తర్వాత ఆ మాట ఎందుకు మార్చావు, అమరావతి ప్రాంతం మీద ఈ రోజుకి విషయం చెబుతూ ఎందుకు లెటర్లు రాస్తున్నారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు కల్పనకు మేము సాధ్యం చేసేసాం. ఇక్కడ ఇంకో చిత్రం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడతా, లోకేష్ గారు కూడా 4 లక్షల ఉద్యోగాల కల్పనకి ఏర్పాట్లు చేసామన్నారు. నిన్న వారి ఛానల్లో అదో జోకు, అదో కామెడీ. లైవ్లో ఉండి హోస్ట్, వారి ఛానల్లో ఉన్నటువంటి హోస్ట్ 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయట, మీలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వస్తే చేతులు ఎత్తండి అంటాడు. అదేమో టీవీలో కూర్చున్నాడు, ప్రజలు చేతులు ఎత్తమంటున్నాడు. అంటే కొంచెం పచ్చిగా చెప్పినా లేకపోతే ఇంకొక మోస పద్ధతిలో చెప్పినా 3 నెలలు వచ్చితే గర్భం వచ్చినట్టు సంతోషిస్తాం. బెడ్ ఏది చూపించు, నీకు గర్భం వచ్చినట్టు నమ్మకం ఏంటంటే ఆగలరా 9 నెలలు ఆగాలి, 9 నెలలు ఆగుతూనే బిడ్డ కనపడుతుంది. ఇప్పుడు ఈరోజు 3 నెలల్లోనే బిడ్డ చూపించబట్టి ఏం చూపిస్తావు? ఇప్పుడు పెట్టుబడులు పెట్టారు, ఆ పెట్టుబడులకు తగ్గట్టుగా 4 లక్షల ఉద్యోగాలు తగ్గట్టుగా పెట్టుబడులు వస్తున్నాయి, సంతకాలు జరుగుతున్నాయి, సంతకాలు జరిగిన ఇంకా వస్తున్నారు. అరే ఈ రోజే నువ్వు ఫ్యాక్టరీ సంస్థ ఏర్పాటు చేసేసి ఉద్యోగాలు ఇచ్చేసి ఉద్యోగాలను చూపించేస్తారా? అసలు అడగడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా. నేను ఏమంటే అమాయకత్వంతో అడుగుతారా, మూర్ఖత్వంతో అడుగుతారా నాకు అర్థం కాదు. ఈ రోజున రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తనని కామెడీగా చూసి నవ్వుకుంటున్నారు ప్రజలందరూ. అరే ఇటువంటి వ్యక్తుల ప్రతిపక్ష నాయకులు నేనేమంటున్నానంటే వెంకట గారు, ఒక్కసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది ఉండదండి, ప్రజాపక్షం. అధికార పక్షం అయినంత మాత్రాన కేవలం అన్ని ఆహా ఓహో అనుకుని బలలో చరుత్వం లేకపోతే ఆత్మస్థుతి పరనిందలో ఇటువంటి వ్యవహారాలు ఉండకూడదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే. మనలో మనం చర్చ చేసుకోవాలి, మనమే అధికార పక్షం, మనమే ప్రతిపక్షం, లోపాలు ఏమన్నా ఇక్కడ మాట్లాడుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి ఒక అసెంబ్లీ వేదికలో మరి అటువంటి వ్యక్తులు వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటే మనం ఏం చెప్పాలి? పైగా వీళ్ళ చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్టులు చేసి రకరకాల ట్రోల్ చేసుకుని సంతోషిస్తున్నారు. దాన్ని ఒక సునకానందం అంటాం. అటువంటి దేనిగా అనుభవిస్తున్నారు వాళ్ళు. ఈ రోజున ఏమవుతుందంటే ప్రజలు చూస్తూ ఉంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు ఏమంటారు, అరే నేను ఎందుకున్నా దేనికి, శాసనసభలోకి వెళ్తావు, అక్కడ కూర్చుంటావు, చట్టాలు చేస్తావు, మా సమస్యలు అక్కడ మాట్లాడతావు అని చెప్పేసి కదా పంపించింది. నువ్వు అక్కడికి వెళ్ళంటావే, పోనీ జీతం తీసుకుంటామానేవా? మానవు.
పోనా ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు అంటే తీసుకుంటాం మానేసావా? మానవ నీకు అన్నీ కావాలి, ఏమి లేకపోయినా నాకు అంత ముఖ్యమంత్రి గారికి ఇచ్చినంత సమయం కావాలి, ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ కావాలి, మళ్ళీ ఆయన వచ్చిన గేట్లో నుంచి నన్ను తీసుకురావాలి అని ఎంత కోరికలు కొడతాం. కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాం. చెల్లి ఏముందండి, చెల్లి కూడా తుప్పుకుమంది కదా, తుప్పుకుమన్న చెల్లి తుడి చేసుకున్న అన్న, అదో టైటిల్ సినిమా తీయాలి ఇప్పుడు రాంగోపాలపురమ్మ. తుప్పుక్కును చూసిన చెల్లి తుడి చేసుకున్న అన్న, రాంగోపాలపురమ్మ అన్న పెట్టుబడి పెడితే ఎవడన్నా ఆ సినిమా తెస్తాడు. నేను అంటుంది ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నామా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే మహానుభావులు తిరిగినటువంటి ఆ శాసనసభలో అద్భుతమైనటువంటి చర్చలు చేసి భారతదేశానికి దిక్సూచిగా ఉండేటువంటి వ్యవస్థ అది ఆ సభ. అటువంటి సభకి ఇటువంటి వ్యక్తులందరినీ పంపించడం అంటే నిజంగా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు పుట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.